వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మనకి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త, పెద్ద శుభవార్తనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో గీత కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, పెళ్లేరియా, డయాలసిస్, ఆసరా మరియు చేనేత పెన్షన్ లబ్ధిదారులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక వీళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. సో ఇక అదేంటో మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఇక దీంతో పాటుగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు, అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ డబ్బులు జమ కాకపోవడానికి కారణాలు ఏంటి, మనకి ఏదైతే మార్చి నెల పెన్షన్లు మనకి రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారో ఇప్పుడే మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మనకి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ L2 లిస్ట్ అనేది ఎవరెవరికి శాంక్షన్ అయింది, ఆ శాంక్షన్ అయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అనేది మీరు మీ పేరులో ఉన్నటువంటి ఆ ఇల్లు అనేది మీకు శాంక్షన్ అయిందా, మీకు ఆర్డర్ అనేది ఇచ్చిందా రాలేదా, ఎలా తెలుసుకోవాలి అన్నదానిపై మీకు ఈ వీడియోని అయితే చెప్తాను. సో ఇక మనకి అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ విషయంలో కూడా కీలకమైన మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అయితే జరిగింది. సో ఇక కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు. ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారో చెప్తాను. దీంతో పాటుగా మనకి ముఖ్యంగా కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు అసలు పంపిణీ చేస్తారా చెయ్యరా, ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అన్నదానిపై చెప్తాను. సో ఇక మనకి ముఖ్యంగా మార్చి నెల పెన్షన్లు అనేది ఇప్పటివరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు జమ కాని వారందరికీ అసలు ఆ పెన్షన్లు జమ చేస్తారా, ఇక ఇప్పటికైనా జమ చేయరా, మనకి రేపటి నుంచి ఏ జిల్లాలలో ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారో ఈ వీడియోలో అయితే పూర్తి సుష్ఠత సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీరు లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు, మనకైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు, వీడియోని కూడా లైక్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక కొత్త పెన్షన్లను 4,016 రూపాయలు, 6,016 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు తాము ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కొత్త పెన్షన్లు ఇస్తామని, 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఇస్తామని హామీని అయితే గత ప్రభుత్వం రాకముందు మనకైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో చెప్పడం అయితే జరిగింది. సో ఇక ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ డబ్బులను అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నుంచి మనకి 15 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ కొత్త పెన్షన్ల పైన ఎటువంటి అప్డేట్ అనేది విడుదల చేయలేదు. సో ఇక నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఒక పెద్ద ఫ్లాష్ అప్డేట్స్ అనేది కొత్త పెన్షన్ల పైన విడుదల చేశారు. ఇక మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లను మనకి జూన్ చివరి వారం నుంచి లేదంటే జూలై మొదటి వారం నుంచి పంపిణీ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేస్తుందంట. సో ఇక బడ్జెట్ అనేది సెట్ అయిపోగానే మనకి డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్లు విడుదల చేస్తారంట. సో ఇక మార్చి నెల పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే ఖాతాలు అనేది జమ చేయలేదో ఇక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వేగంగా రేపటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలలో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఖాతాలో కానీ పోస్ట్ ఆఫీసుల ద్వారా కానీ ఎవరికైతే జమ కాలేదో ఆయా జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని అయితే రేపటి నుంచి చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.